అందరికీ పెసాక్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ ప్రియుడా మీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు, ఆలోచన కర్త మీకు స్తోత్రములు, అద్వితీయుడైన తండ్రి మీకు స్తోత్రములు, నజరేయుడైన యేషువా మెస్సీయా మీకు స్తోత్రములు. మరి ఇలాంటి సాక్ష్యాలు అనేకము మీరు కూడా కలిగి ఉండి ఉంటారు. అనేక మార్లు పరమ తండ్రి పెను ప్రమాదాల నుంచి తప్పించి ఉంటారు. మరి దాదాపుగా చాలా రోజుల నుంచి మనము పస్కా సిద్ధపాటు మీటింగ్స్ కలిగి ఉన్నాము. అనేక శ్రేష్టమైన ఉపదేశాలు. మరి ఈ దినమున మాత్రము ప్రతి ఒక్క పాట కూడా ఒక శ్రేష్టమైన గీతమే. ఎందరికి మీకు అనిపించిందో తెలియదు, కానీ నేనైతే అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ప్రతి పాట ఒక శ్రేష్టమైన గీతము, శ్రేష్టమైన అనుభవంలోనికి మరి అందరి యొక్క ఏ రీతిగా సిద్ధపడ్డారో మీరు సెలెక్ట్ చేసుకున్న పాడిన పాటలను బట్టి అర్థమవుతుంది. ఎంత యోగ్యంగా మీరు సిద్ధపడుతూ వచ్చారో, ఎంత శ్రేష్టంగా మీరు సిద్ధపడుతూ వచ్చారో, శ్రేష్టంగా ఈ ఆశీర్వచన పాత్రలో చేయడానికి కొరకు. ఎందుకనగా ఆయన చిందించింది అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము. మనము చేయవేయబోతున్నది ఆ యొక్క రక్తమును సేవించడానికి, ఆయన శరీరమును తీసుకోవడానికి కొరకు. దీన్ని ఏదో అల్లా టప్పగా కాదు సుమా, ఏదో లోకములో ఉన్నట్టుగా తీర్థము ప్రసాదము కాదు సుమా. ఇది ఏదో ఆచార రీతిగా కాదు. అయితే మరి చదవబడిన 3 లేఖనాల ద్వారా కూడా మీకు అర్థమై ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం నేను చదువుతాను. సేవకులు ఉన్నారా? ప్రకాశతములు ఉన్నారా? ముందుకొచ్చి నేను లేఖనం చదివిన తర్వాత తను ప్రార్థన చేస్తారు మెసేజ్ విషయమై. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము, 4వ వచనము, 8వ వచనాలు. ఈ 3 వచనాలు నేను చదివిన తర్వాత ప్రార్థన చేస్తారు. వచనం నేను చదువుతాను తమ్ముడు. 13వ అధ్యాయము. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేషువా పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. 8వ వచనం. పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేషువా, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. జీవముగల తండ్రి, ఈ యొక్క మహావిశ్రాంతి దినమున తండ్రి, ఇదిగో మీ యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు మా మధ్య ఉండి మాట్లాడుతున్నందుకు మీ మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, ఇదిగో మీ యొక్క వాక్యం ద్వారా మీరు ప్రత్యక్షపరుచుకొనుచు తండ్రి నాయన, ఇదిగో జనార్దన గారిని నిలవబెట్టి ఉన్నారు. మీరే జీవము గల మీ యొక్క మా ఆలోచన విధానమును, మీ యొక్క మాటను తెలియచెప్పి తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని విజ్ఞాపన చేస్తూ, మీ వాక్యమునకు మేము లోబడేటువంటి ఒక మనస్సును మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తూ, మా ప్రార్థన మీ పాదముల చెంత ఉంచుచు మా కొరకు ఈ లోకమునకు వచ్చి మరణించి 3వ దినమున సజీవుడై తిరిగి లేచిన నజరేయుడైన జీవము గల యేషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సందర్భము మనం చాలా మాలు చదువుతుంటుంటాము. యేషువా తాను వెళ్ళవలసిన సమయము గడియ వచ్చిందని, ఆ పస్కా పండుగకు ముందుగానే ఆయన గుర్తెరిగిన వాడై వారు భోజనము చేస్తున్నారు. ఆ భోజనం చేసే సమయంలో ఏం చేస్తున్నారు? ఆయన భోజనం మధ్యలో నుంచి లేచి ఒక టవల్ను తన నడుము కట్టుకొని వారి పాదములు కడుగుతూ వస్తున్నప్పుడు పేతురు ఏమంటున్నాడు? పేతురు గారు, అయ్యా మీరు నన్ను కడుగుతారా? మీరు నా పాదాలు కడుగుతారా? మీరు జీవాధిపతి,
మీరు సృష్టికర్త, మీరు సర్వలోక రక్షకుడు, మీరు మెల్కిసెదెకు, మీరేంటి నా పాదాలు కడగడం ఏంటంటే, ఓ పేతురు, నేను గనుక నీ పాదాలు కడగని ఎడల, జాగ్రత్తగా దీన్ని గమనించండి బిడ్డలారా, నీ పాదములు నేను కడగని ఎడల నాతో నీకు పాలిభాగస్థము లేదు. ఏంటి దాని అర్థము? ఏంటి దాని అర్థము? పేతురు గారు ప్రియమైన శిష్యుడు, హత్తుకొని ఉన్నవాడు, కానీ నేను నిన్ను కడగని ఎడలా అంటున్నాడు ఏంటి? సో ఈ సందర్భంలో యోషువ మెస్సేవారు పేతురు గారికే కాదు, అక్కడ ఉన్న 11 మంది శిష్యులకు ఏం ఉపదేశించనై ఉన్నాడు? ఈ దినమున ఆ 12 మంది శిష్యుల ద్వారా పరమ తండ్రి మనకేమి ఉపదేశిస్తున్నాడు? అందులో వారు ఆ 12 మంది ఏమనుకుంటున్నారు? ఎవరికి వారే మేము గొప్ప, ఎవరికి వారే నేను గొప్ప, ఎవరికి వారే నన్ను ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఎవరికి వారే వారు 12 మంది ఉన్నారు, కానీ 12 మంది ఆయనతో ఉంటున్నారు, కానీ ఆయన ద్వారా జరుగుతున్న అద్భుతాలు చూస్తున్నారు, కానీ ఆశ్చర్య సంగతులన్నీ చూస్తున్నారు, కానీ వారిలో ఎవరికి వారే నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప. కానీ అందరికన్నా ఎక్కువ గొప్ప అనుకుంటున్న వ్యక్తే పేతురు ఇక్కడ. అందరికన్నా, ఎందుకనగా పరలోకపు ఏమిచ్చాడు నాకు ఆయన? పేతురు, నువ్వు ధన్యుడవు, నీకు పరలోకమందున్న తండ్రే బయలుపరిచాడు. అడుగుతారు కదా మెస్సేవారు, నన్ను ఏమనుకుంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు, ఈ యూదా ప్రజలు అంటే, ఒకరు ఏలియా అని, ఒకరు ఇర్మియా ప్రవక్త అని, ఒకరు బాప్తిసం ఇచ్చి యోహాను మృతుల నుంచి లేచారని, ఇలా రకరకాలు అనుకుంటున్నారయ్యా. అంటే మీరేమనుకుంటున్నారంటే వెంటనే సమయం ఇవ్వడు పేతురు సమయం, అయ్యా మీరు మెస్సయ్యా అంటే, పేతురు బరియోనా నీవు ధన్యుడవు, పేతురు బరియోనా నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న తండ్రే నీకు ప్రత్యక్షపరిచాడు అనగా, ఇక అప్పుడు చెప్తుంటారు, మళ్ళీ ఏమో చెప్తుంటారు మెస్సయ్యవారు, సరే మీరందరూ ధన్యులే, పేతురు నువ్వు ధన్యుడవే, కానీ ఒక సమయం రాబోతుంది, మీలోనే ఒకరు నన్ను అప్పగిస్తారు, నేను మరణించి 3 దినములు భూగర్భంలో ఉండవలసి ఉంది అంటే, అయ్యా అదేంటి నీకు అది జరగబడి మీకు దూరం అవును కాక అని గద్దిస్తుంటాడు. చూడండి, ఇగో ఇందులో పేతురు యొక్క గర్వము కనబడుతుంది. ఆయన ఎవరు? ఏమని చెప్తున్నాడు? నువ్వు మెస్సయ్యవు అని అన్నాడు, నువ్వు సర్వలోక రక్షకుడి అన్నాడు, నువ్వు పరలోకపు నుంచి దిగి వచ్చిన వాడి అన్నాడు. కానీ ఆయన చెప్తున్న దానికి ఆటంకము కలుగజేయడానికి ఈయన ఎవరు? చూడండి, ఆ సందర్భం మీకు తెలుసు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చూసినట్టయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యోషువ తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, చూడండి ఏం చేస్తున్నాడటమ్మా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ఎలోహిం అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అది నీకు దూరమవును గాక మాత్రమే కాదు, అది నీకెన్నడూ. ఆయన వచ్చింది ఎందుకు? ఆయన చెబుతున్న మాట ఏంటి? నేను వచ్చిందే ప్రాణం పెట్టడానికి కొరకు, నేను వచ్చిందే రక్తం కార్చడానికి కొరకు, నేను వచ్చిందే సమాధిని గెలిచి లేవడానికి కొరకు, నేను మృత్యుంజయుడిగా లేచి సర్వలోకమును రక్షించడానికి కొరకు, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి కొరకు మిమ్మల్ని 12 మందిని ఎన్నుకున్నాను నేను. కానీ ఆ కార్యమునే జరగొద్దని గద్దిస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? నాయనా చాలా మంచోడు నువ్వు అన్నాడా? చెప్పండి అమ్మా, చాలా మంచోడు ఈ పేతురు, నువ్వు చాలా శ్రేష్ఠుడు నువ్వు అన్నాడా? అంతకుముందేమో పేతురు బరియోనా నువ్వు ధన్యుడు అన్నాడు, మరి ఇప్పుడేమన్నాడు? చదవడమ్మా.
తర్వాత వచ్చిన అయితే ఆయన పేతురు వైపు తిరిగి ఆయన పేతురు వైపు తిరిగి సాతానా సాతానా నా వెనుకకు పొమ్ము. నా వెనుకకు పొమ్ము. చాలమ్మా. చూడండి, అంతకుముందేమో నువ్వు మెస్సయ్య అనగానే నీవు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు నీవు సాతానా నా వెనుకకు వెళ్ళమంటున్నాడు. అనగా ప్రతి విషయములో త్వరపడి స్పందించే వ్యక్తి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అయ్యా, మీరు నా పాదాలు కడగొద్దు అంటే నేను నిన్ను కడగని ఎడలా, ఒరే నాయనా, నీలో ఉన్న దుర్మార్గతంతా మెస్సయ్యను వెంబడిస్తున్నావు కానీ, మెస్సయ్యతోనే ఉంటున్నావు కానీ, ఆయనతోనే సహవాసం చేస్తున్నావు కానీ నీలో అబద్ధమాడే తత్వము పోయిందమ్మా? చెప్పండి. అబద్ధమాడే తత్వం ఉన్నదా పోయిందా పేతురులో? అబద్ధం ఆడాడా లేదా? అబద్ధమాడే తత్వము పోలేదు, తనకు తాను హెచ్చించుకునే తత్వము పోలేదు. అంటే మిగతా 11 మంది ఏమో వాళ్ళు అభ్యంతరం చెప్పడం లేదు, కానీ ఈయన ఒక్కడు నువ్వు కడగొద్దు, నన్ను కడగొద్దు. అయితే అయ్యా, నేను నిన్ను కడగకపోతే నాలో పాలు పెంపులేవంటే ఏమంటున్నాడు? నా తలను, నా కాళ్ళను, నా చేతులను, నా ఒళ్ళంతా కడుగు. స్నానము చేసిన వాడికి పాదములు మాత్రమే. స్నానము చేసిన వాడికి. సో ఇక్కడ ఈరోజు కూడా మనం పాద ప్రక్షాళన చేసుకుంటున్నాము. స్నానము చేసిన వారు, దివ్య స్నానము చేసిన వారు, బాప్తిస్వము ద్వారా ఆయన రక్తంలో కడగబడిన వారు. సో పాద ప్రక్షాళనలోకి వెళ్ళుచున్నాం. అయితే ఎందుకు వీరు గ్రహించలేకపోయారు? పేతురు గారు ఈ సమయం ఎప్పుడు? దాదాపు 3.5 సంవత్సరాలు ఇక ముగియ వస్తుంది. 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు. చూడండి, ఇంకొక సందర్భంలో లూకా సువార్త 7వ అధ్యాయము 36, 37 వచనాలు చూసినట్టయితే, లూకా సువార్త 7వ పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యాషువ పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. 39 కూడా అమ్మా. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. ఎవరు? ఒక పరిసయ్యుడు యాషోవ మెస్సేవారిని భోజనానికి పిలిచాడు. మరి యాషోవ మెస్సేవారు ఒక్కరే వెళ్ళారా? ఆయనతో 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళారు. తర్వాత మీరు వచనాల్లో చూస్తే, తర్వాత అధ్యాయంలో మొదటి వచనం చూస్తే ఉంటుంది. సో 12 మంది శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళారు. అయితే ఆ పరిసయ్యుని ఇంట యాషోవ మెస్సేవారు భోజనానికి పిలువబడ్డారని తెలిసి ఒక పాపాత్మురాలైన స్త్రీ అట, ఏమని రాయబడింది అక్కడ? ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఏం చేస్తుందట ఆమె? తన కన్నీళ్లతో పాదాలు తడుపుతుంది. తన కన్నీళ్లతో పాదాలు తడుపుతూ, తన కుర్లతో, తన వెంట్రుకలతో ఆ పాదాలు తుడుస్తూ తను తీసుకొచ్చిన అత్తరును ఆ పాదాలకు పెడుతుంది. అయితే ఈ పరిసయ్యుడు, ఎందుకంటే చాలామంది మనం ఏమనుకుంటామంటే మేము భక్తిపరులము, చాలా నీతిమంతులము, చాలా పరిశుద్ధులము, ఎదుటివారు మాత్రమే పరిశుద్ధులు కాదు. సో ఈ శిష్యులు అదే రీతిగా ఉన్నారు. 12 మంది శిష్యులు అదే విధంగా ఉన్నారు. ఎవరికి వారే నేను గొప్ప అనుకుంటున్నారు. సో జీవపు దాతతో ఉంటున్నారు. వారి జీవితాలు మారలేదు, వారి ప్రవర్తన ఎంత మాత్రము మారలేదు. మారిందా చెప్పండి? మారినట్టయితే 3 మార్లు ఎందుకు అబద్ధం చెప్తాడు? తాచెడ్డ ఏదో కోతి వనమంతా జడగొట్టి అన్నట.
ఆయన చెడిపోయినవాడు కాకుండా మిగతా 6 శిష్యులను తీసుకొని చేపలు పట్టడానికి వెళ్దాం పదా అంటాడు. ఎవరు? యెహోషువ మెస్సీయ మరణాంతరము సువార్త గురించి మీరు 12 సింహాసనములు ఏంటి వరకు పొందుకున్న భాగ్యం ఏంటి బిడ్డలారా? 12 సింహాసనాల మీద మీరు కూర్చొని 12 గోత్రికులకు మీరు తీర్పు తీరుస్తారయ్యా అని వాగ్దానం పొందుకున్న వారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? అయిపోయాడు, మన గొర్రెల కాపరిని కొట్టేసేశారు, ఆయన చంపేసేశారు, ఇక మనల్ని కూడా చంపుతారు, కాబట్టి ఆ ముసుగు తీసేసుకొని మళ్ళీ మనం లోకంలో పడి పనులు చేసుకుందాం, మళ్ళీ మన పనులు మనం చేసుకుందాము, మన వ్యాపారాలు చేసుకుందామని పోయిన స్థితి. కాబట్టి వాళ్ళల్లో హృదయాలలో మార్పు లేదు. కాబట్టి అనేకమైన పస్కాలు మనం తీసుకున్నాము, కానీ మన ప్రవర్తన ఆ 12 మంది శిష్యుల్లాగా ఉందా? 12 మంది శిష్యుల్లాగా ఉందా? ఎందుకనగా యెహోషువ మెస్సీయ వారు ఒక మాట చెప్పారు అంటే అది జరిగి తీరుతుంది. నువ్వు పేతురు, నువ్వేమంటున్నావు? నా గురించి ప్రాణం పెడతా అంటున్నావు కదా, కానీ ఈ రాత్రే కోడి కోయక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరగనని అబద్ధము చెప్తావు. అనగా అబద్ధమాడే ఆత్మ పేతురులో నుంచి ఇంకా పోలేదు. ఆ అహంకారము, గర్వమనే ఆత్మ ఆయనలో నుంచి పోలేదు. కాబట్టి నేను నిన్ను కడగని ఎడల, నిన్ను కడగడము, పాదాలు కడగడం అంటే ఆయన కడగడం. ఈయన యెహోషువ మెస్సీయ వారిని ఆ పరిసయ్యుని అంట ఎవరు కడుగుతున్నది ఎవరు? ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఆ పరిసయ్యుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఈయన ప్రవక్త అంటున్నారు, ఈయన అనేకులు స్వస్థపరిచాడు అంటున్నాడు, ఒక పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాలు ముట్టుకుంటుంటే ఈయనకు తెలియదా? ఈయన అసహించుకోడా? ఈయన దూరం పంపించడా ఆమెను? ఆమె కానీ అప్పుడు అంటాడు, ఈయన ఆలోచన గుర్తెరిగి, ఓ నాయనా, ఓ పరిసయ్యుడా, చాలా బాగా ఆలోచిస్తున్నావు అయ్యా, నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు. నేను ఒక విషయం నీకు అడుగుతాను. ఒక వ్యక్తికి, ఒక యజమానికి తన దాసులకు ఒకరికి 1000 రూపాయలు ఇచ్చాడు, ఇంకొకరికి 10,000 ఇచ్చాడు. ఈ 1000 రూపాయల అతన్ని అప్పును క్షమించేశాడు. అక్కడ 50 దినారములు మరియు 500 దినారములను ఉంది. ఆ 50 దినారాలు అంటే 1000 రూపాయలు, 500 దినారాలు అంటే 10,000. సో ఎవరు ఎక్కువ? ఇద్దరు, ఆ యజమానుడు ఇద్దరిని క్షమించాడు, 10,000 అతన్ని, 1000 రూపాయలు అతన్ని. ఇందులో ఎవరు ఎక్కువ యజమాన్ని ప్రేమిస్తారు? ఎవరెక్కువ యజమాని ప్రేమిస్తారు? ఎక్కువ డబ్బు అయితే ఎవరు క్షమించాడో వారు ఎక్కువ ప్రేమిస్తారు కదా. కానీ నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు కనీసము నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా? చెప్పు, నువ్వు నీళ్ళు ఇచ్చావా? సో పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ పరిసయ్యుడు, నువ్వు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలే. నువ్వు కనీసము నన్ను ముద్దు పెట్టుకున్నావా? కనీసము నువ్వు భోజనానికి పిలిచావు గొప్పలకు, నువ్వు నీ అంతరంగంలో ఆలోచిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, ఆయనకు తెలుసు కాబట్టి చెప్తున్నారు. మరియు నా తలకు కనీసం నూనె ఇచ్చావా? కానీ ఈమె చూడు, నేను వచ్చినది మొదలుకొని తన కన్నీళ్లతో పాదాలు తడుపుతుంది. తను నా పాదములను మానక ముద్దు పెట్టుకుంటుంది. అత్తరుతో నా పాదములను, నీ ఇల్లంతా అత్తరుమయమైంది. కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించింది, కాబట్టి నన్ను అధికంగా ప్రేమించింది, కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నీవు ప్రేమించావో లేదో? కాబట్టి బిడ్డలారా, మనము కూడా పరీక్షించుకుందాం. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా? మనము క్షమించబడతాం. మనం ఆయన ప్రేమిస్తే మనము అదే చెబుతున్నాడు ఇక్కడ పేతురు గారికి. అయ్యా, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు పెంపు లేవు. సో దేనికి సాదృశ్యము చెప్పండి? పాదాలు కడగడం అంటే దేనికి సాదృశ్యము? ఈ సృష్టిలో ఏ మానవుడైనా అధికంగా ఎదుటి వ్యక్తిని క్షమించమని కోరుకోవాలన్నా, లేక ఎదుటి వ్యక్తిని చాలా గొప్పగా సన్మానించాలన్నా, ఇక పాదాలను మించి ఇంకేదైనా ఉందా? పాదాలను పట్టుకోవడం మించింది ఇంక ఏది లేదు. అయ్యా, నన్ను క్షమించు అని వేడుకున్నా, అయ్యా నీవు నా కుటుంబాన్ని నిలబెట్టావని ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచాలన్నా. అయితే నెబుకద్నెజరు రాజు మాత్రము ఎవరు? సర్వ ప్రపంచాన్ని ఏలుచున్న నెబుకద్నెజరు మాత్రము ఎవరి పాదాలు పట్టుకున్నాడమ్మా? అందరూ చెప్పగలగాలి. ఎవరి పాదాలు పట్టుకున్నాడు? దానియేలు గారి పాదములను. 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46-47 వచనాలు.
దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46, 47 వచనం. అంతటి రాజుకు నెబుకద్నెజరు అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏం నమస్కారం అటమ్మా? సాష్టాంగ సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని అమ్మ, పూజించి నెక్స్ట్ వచనాలు ఈమెకు అవకాశం ఇద్దామమ్మా. రాజవరం సమాజం వెంకటలక్ష్మి ఆమె కూడా అంటే తనకు అవకాశం మళ్ళీ రాదు కాబట్టి ఒకసారి మైక్ తన దగ్గర పెట్టండి. తను కూడా చాలా బాగా చదువుతుంది. చదవమ్మా, ఇప్పుడు ఇది మాత్రం చదివేసేది. అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ ఎలోహిం దేవతలకు దేవుడు, ఓకే పర్లేదు, దేవతలకు దేవుడును రాజులకు రాజును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. ఎవరికి? ఒక రాజుగా ఉన్న మరి బబులోను దేశమును అనగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు ఎవరికి సాష్టాంగ నమస్కారం చేశాడు? చెరగొని పోబడిన ఒక పవిత్రుడైన, ఒక పరిశుద్ధుడైన, పరమతనికి బహుప్రియుడైన, తన ఘటమును పవిత్రంగా కాపాడుకుంటూ సింహాల బోనును సైతము లెక్క చేయకుండా, ఆయన స్నేహితులు అగ్నిగుండమును సైతము లెక్కలేని స్థితిలో ఉన్న ఆ దానియేలు గారికి రాజు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది ఎక్కడన్నా సంభవమా? ఇది జరుగుతుందా? ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ, ఒక భక్తుని అనగా ఆ భక్తుడు ఏం చేశాడు? ఆ రాజు కన్న కలను, ఎందుకంటే రాజు ఆ కలను మర్చిపోయాడు. తన కన్న కలేదో మర్చిపోయాడు. కలను ఎవరైనా కల చెబితే కల భావాన్ని చెబుతారు. కానీ ఆయన ఆ జ్ఞానులను, ఆ మంత్రికులను, ఆ గారిడి వారిని, ఆ దేశంలో ఉన్న వారిని అందరిని అడిగాడు. ఎవరు అయ్యా ఇదెలా సాధ్యము? ఎవరు చెబుతారు ఇది? దేవదూతలు మన మధ్యలో ఉండరు కదా, దేవదూతల యొక్క నివాసం మన మధ్యలో ఉండదు కదా అనగా దానియేలు మరి దేవదూతలతో సమానుడు. కాబట్టి బిడ్డలారా, మిమ్మల్ని కూడా దూతల సమానులంటి వారిగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఈ మర్మమును గ్రహిస్తివా? నీ ఘటమును పవిత్రంగా కాపాడుకుంటివా? పరిశుద్ధంగా కాపాడుకుంటివా? మరి కలలను, దర్శనములను మాత్రమే కాదు, రాబోయే విపత్తుల నుంచి తప్పించడానికి నీ ప్రార్థనను పరమ తండ్రి ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు. రాబోయే విపత్తులను మరి మన మధ్యలో అనేకులైన అలాంటి శ్రేష్ఠులైన భక్తులు ఉన్నారు. పరమ తండ్రి జరగబోయే సంగతులను మాత్రమే తెలియపరచడం కాదు సుమ, వాటిని తప్పించుటకు. కాబట్టి ఇక్కడ మరి నెబుకద్నెజరు విస్తుపోయాడు. అరే, నేను కన్న కలను ఇలా చెప్పాడు ఈ యవ్వనస్తుడు, ఈయనకి ఎలా సాధ్యమైంది? సో కాబట్టి ఈ కళ చెప్పాడంటే కళ భావము కూడా నిజమే. ఇలా చెప్పగలిగేవారు ఈ సృష్టిలో ఎవరు లేరని సాష్టాంగ నమస్కారం చేయడమే కాదు, ఆయనకు ధూప నైవేద్యాలు అర్పించి ఆయనను పూజించడము. ఎందుకంటే వారి ఆనవాయితీ, అది వారి యొక్క వాడుక అది. సో చెప్పుతూ, అయ్యా ఓ దానియేలు, నీవు చెప్పడానికి సమర్థుడవయ్యావు. నీ యొక్క దేవుడు దేవతలకే. సో బిడ్డలారా, మనల్ని బట్టి, మన చుట్టూన్న వారు, మన యొక్క జీవితాలను బట్టి, మన కుటుంబాలను బట్టి, మన బిడ్డలను బట్టి, మన బిడ్డలు పవిత్రంగా వారు జీవిస్తున్న దాన్ని బట్టి, తల్లిదండ్రులు పవిత్రంగా జీవిస్తున్న దాన్ని బట్టి. ఎందుకనగా ఒక సందర్భంలో ఇజ్రాయిల్ యూదా రాజులలో దావీదు గారి తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను గారి తర్వాత ఎవరయ్యారు రాజు? రెహబాము, ఆయన కుమారుడైన రెహబాము. ఆయన తర్వాత రెహబాము కుమారుడైన అబియాము తర్వాత ఆయన కుమారుడు ఆసా. దావీదు గారు నీతిమంతుడు, యథార్థపరుడు. ఆయన రాజ్యము
ఆయనను బట్టి ఆకాశం ఉన్నంత కాలము నీలో నుంచి వచ్చి ఒకరిని సింహాసనం స్థిరపరుస్తానన్నాడు. కానీ ఆయన తర్వాత సొలొమోను మహాజ్ఞాని, కానీ తప్పిపోయాడు. ఆయన కన్నా ఎక్కువ దుర్మార్గంగా ప్రవర్తించే ఆయన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. రెహబాము గర్భమున ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించే అబియాము రాజు అయ్యాడు. సో దుర్మార్గుల గర్భమున ఎవరు పుడతారు? దుర్మార్గులే పుడతారు. నీతిమంతుల గర్భమున నీతిమంతులే పుడతారు. ఇది నానుడి కదా, ఇది ఎక్కడైనా ఎవరైనా చెబుతారా కదా? కానీ మరి ఒక దుర్మార్గుడి యొక్క గర్భమున, ఈ యొక్క అబియాము యొక్క గర్భమున ఒక నీతిమంతుడైన రాజు జన్మించాడు. నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు ఆయన తల్లి నీతిమంతురాలు అయి ఉంటుంది అనుకున్నాను నేను. ఎవరి తల్లి? ఆసా యొక్క తల్లి. ఎందుకంటే తండ్రి దుర్మార్గుడైనా తల్లి నీతిమంతురాలు అవుతే ఆ పిల్లలను నీతిమంతులుగా పెంచుతుంది. ఒకవేళ తల్లి దుర్మార్గురాలైనా తండ్రి నీతిమంతుడైతే ఆ పిల్లలను నీతిమంతులుగా పెంచుతారు. కానీ ఇక్కడ ఈ యొక్క ఆశ తండ్రి మాత్రమే దుర్మార్గుడుగా, తల్లి కూడా దుర్మార్గురాలే. తల్లి కూడా చూడండి, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 10-11 వచనాలు. అతడు 41 సంవత్సరములు 45 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయక. ఈమె అబిషాలోము కుమార్తె. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని. చూడండి, మళ్ళీ ఎవరు? వారి తాత అయినా వారి ముత్తాత అయినా సొలొమోను గారి గురించి జ్ఞాపకం చేయడం లేదు. సొలొమోను కుమారుడైన రెహబాము గురించి కాదు, రెహబాము కుమారుడైన అబియాము గురించి కాకుండా ఇతను ఎవరు? వారి యొక్క 4వ తరం అనగా దావీదు గారి వలె నీతిని అనుసరిస్తున్నాడట ఇతను. అతని అవ్వ పేరు అని ఇక్కడ నంబర్ 1 వేసి కింద రాసింది. అవ్వ అంటే తల్లి. అక్కడ ఆ తల్లి మయక అనేటామె. ఆమె ఏం చేసిందట చూడండి, చదవనమ్మా. పురుషగాములను ఇతను ఎవరు? ఆశా చేస్తున్నాడు. పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టి. ఈ విగ్రహాలను ఎవరు చేశారు? దావీదు గారు చేశారా? సొలొమోను మరి భార్యలను సంతోషపరచడానికి ఆయన చేశాడు. అంతకన్నా ఎక్కువ ఆయన కుమారుడు చేశాడు. వారి తల్లిని బట్టి, ఆ తల్లిని బట్టి వారి కుమారుడు చేశాడు. రెహబాము కుమారుడైన అబియాము చేశాడు. కానీ ఈ యొక్క ఆసా యొక్క తల్లి కూడా ఏం చేసిందో చూడమ్మా. తర్వాత వచ్చిన మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన ఒకదాని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టణపు దేవి కాకుండా ఆమెను తొలగించాడు. చూడండి, తల్లి ఎడల ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? కుమారుడు రాజు అవుతే తల్లి పట్టపు రాణి అవుతుంది. సొలొమోను రాజు అయ్యాడు, బత్షెబ పట్టణపు రాణి అయింది. కానీ తల్లి దుర్మార్గురాలు యొక్క గర్భమున జన్మించిన ఈ నీతిమంతుడైన ఆశ అనగా 1000 తరముల వరకు కృప చూపుతానన్నాడు. చూడండి బిడ్డలారా, పరమతండ్రి ఏమన్నాడు? 1000 తరములు. సో దావీదు గారి యొక్క ప్రార్థన, దావీదు గారి యొక్క యథార్థత, దావీదు గారి యొక్క నీతిని ఇక్కడ జ్ఞాపకం చేసుకొని తండ్రి దుర్మార్గుడైనా తల్లి దుర్మార్గురాలైనా, అంటే కొన్ని కుటుంబాలలో తండ్రి దుర్మార్గతను బట్టి బిడ్డలు పాడవుతుంటారు. కొన్ని కుటుంబాల్లో తల్లి దుర్మార్గతను బట్టి బిడ్డలు పాడవుతుంటారు. ఇంకా కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రి దుర్మార్గులైన దాన్ని బట్టి బిడ్డలు నీతిమంతులు కూడా పుడతారు. హల్లెలూయా! ఎవరు పుడతారు? తల్లిదండ్రులు దుర్మార్గులైనా, తల్లిదండ్రులు పాపులైనా బిడ్డలు నీతిమంతులు జన్మిస్తారు. దీన్ని జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. ఈరోజు మనము పాద ప్రక్షాళన గురించి సిద్ధపడుచున్నాం. మన తల్లిదండ్రులు నీతిమంతులైతే మీరు ఎంత భాగ్యం ఇది. మీ తల్లిదండ్రులు నీతిమంతులైతే మీరు ఎంత ధన్యులు మీరు.
సో నీతిమంతుల గర్భమున పుట్టిన మరి మీరు ఇంకా ఎలా ఉండాలి? దుర్మార్గుల కడుపున పుట్టిన వారే నీతిమంతులుగా ఉంటే మరి నీతిమంతుల గర్భంలో జన్మించిన మీరు ఎలా ఉండాలి బిడ్డలారా? ఈరోజు పరీక్షించుకోండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు దుర్మార్గులు అయితే అది వదిలేసేయండి. కానీ మీ తల్లిదండ్రులు నీతిమంతులు అవుతే, మీ తల్లిదండ్రులు నీతిమంతుల గర్భంలో మీరు జన్మించినట్టు అవుతే మీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకోండి బిడ్డలారా. మరి ఇశ్రాయేలులట చాలా దుఃఖము కలుగజేస్తూ వచ్చారని లేఖనము సెలవిస్తుంది. కానీ దానికన్నా ముందుగా యోబు గారు ఒక శ్రేష్టమైన మాట పలుకుతారు. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను, ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. చూడండి ఏమంటున్నాడు యోబు గారు. ఒకవేళ నన్ను చంపినా పర్వాలేదు, ఎందుకు? ఆస్తి అంతా పోయింది, కన్న బిడ్డలు 10 మంది పోయారు. ఇక తనను వేధిస్తున్నాడు. ఎవరిచ్చారు అనుమతి? పరమతండ్రి అనుమతి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అనుమతి? సాతానుడికి ఇచ్చాడు. సో ఈ సాతానుడు ఆయనను వేదనలకు గురి చేస్తున్నాడు. ఆ భయంకరమైన వ్యాధితో ఉంటున్నప్పుడు ఆయన పలుకుచున్న మాట, ఆయన ఒకవేళ నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను మాత్రము నా నీతిని నా న్యాయమును నేను వదులను. నేను ఆయన సన్నిధిలో నా ప్రవర్తన బిడ్డలారా, మీరు ఒకసారి మీరు చెప్పుకోండి. ఒకవేళ నన్ను ఎన్ని శ్రమల పాలు చేసినా, ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా, నా ప్రవర్తన ఎవరికి వారే నా ప్రవర్తన ఆయన దృష్టికి న్యాయమని రుజువుపరుచుకునే వరకు నేను ఆయనను వదిలిపెట్టను. ఎలాంటి భక్తుడు మరి యోబు గారు. చాలా మంది సేవకులు చెప్తుంటారు యోబు గారు ఒక విషయంలో అదొక్కటి చాలు కాదు. మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా యోబు గ్రంథము, మొదటి అధ్యాయము 20-21 వచనాలు. 20-21 వచనాలు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టిలో ఎవరైనా అనగలుగుతారా చెప్పండి. నేను అందుకే ఇందాక మధ్యాహ్నం కృపావరం విషయంలో అన్నాను. మేము వెళ్ళినప్పుడు వారికి ఒక మేలు జరిగింది, పంటకు నష్టం కాకుండా పరమతండ్రి కాపాడాడు. కానీ ఒక కీడు కూడా జరిగింది. కాబట్టి మేలును బట్టి మాత్రమే ఆయనను స్తుతించడం కాదు బిడ్డలారా. మనకు కీడు జరిగినప్పుడు ఈరోజు మీరు వెళ్ళవలసిన పాఠం ఏంటనగా, నేర్చుకొని వెళ్ళవలసిన పాఠం మన ప్రవర్తన ఆయన దృష్టికి న్యాయముగా అగుపడే వరకు కీడు జరిగినా ఆయనకు స్తుతి చెల్లించాలి. సో ఎందరు తీర్మానం చేసుకుంటారో పస్కాలో చేయి వేయబోయే ముందు, పాదాలు కడిగే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి బిడ్డలారా. సో ప్రతి వారము మేలు జరగగానే తనికి స్తోత్రం అంటామానమా? ఎవరమైనా, నేనైనా బిడ్డలారా, నేనైనా. కానీ పరమ తండ్రి ఈ పస్కాలో ఒక నూతన అనుభవంలోనికి నన్ను నడిపిస్తూ, నాకు నేర్పిస్తూ, సో చిక్కు సమస్యలు కూడా నేను మీకు నిలబడుకున్నాడో చెప్పాను, గుర్తుందా? మీ వైపు చూసి నవ్వుతున్నాను, ఎడమ పక్క తిరిగి ఏడుస్తున్నాను, మళ్ళీ మీ వైపు తిరిగి నవ్వుచున్నాను, కుడి పక్క తిరిగి ఏడుస్తున్నాను. కానీ అద్భుతముగా పరమ తండ్రి ఈ 14 రోజులలో ఆశ్చర్యంగా ఈ 2 వైపులు ఏడిచేటి దాన్ని దుఃఖమును నాట్యముగా మార్చాడు. హల్లెలూయా! దుఃఖమును నాట్యముగా మార్చాడు. మరి మా తండ్రిని మరణ పడక నుంచి మీ పరిశుద్ధులైన అనేకులైన ప్రార్థనలు ఆలకించి సజీవునిగా నిలబెట్టాడు. సో ఆ సజీవ సాక్ష్యము కూడా మనము
వింటాము. కాబట్టి బిడ్డలారా, అనేక శ్రమల గుండా వెళుతున్నప్పుడు నా శ్రమలు నేను నా జతపని వాడైన దయాకర్ కూడా నా దగ్గర మా ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండవు. జనరల్గా నేను గుంటూరుకి వెళ్ళడము, క్యాన్సర్ చేసుకునే పరిచర్యను క్యాన్సల్ చేసుకోలేను. కానీ తమ్ముడికి చెప్పాను, దిలీప్ తమ్ముడికి, నేను చెప్పలేను తమ్ముడు, నేను వెళుతున్న శ్రమలు, బాధలు. కాబట్టి మీకు ఎవరికి కనబడనివ్వలేదు నా శ్రమలు, నా బాధలు. కానీ పరమ తండ్రి పాదాల చెంత 3 రోజులు ఉపవాసం ఉంటామని మరి ఎందుకు తీర్మానించుకున్నాము? 3 రోజుల ఉపవాసము ద్వారా అద్భుతము చేశాడు. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబు గారు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ దినమున బిడ్డలారా, ఆయన ఎలాంటి నీతిమంతుడో నేను చాలామంది చెప్తుంటాను కదా, నా ఫేవరెట్ అధ్యాయమే, నా జీవితాన్ని మార్చివేసిన అధ్యాయం. తెలిసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. నేను చాలామంది చెప్తాను కదా, చాలామందికి తెలుసు. 31వ అధ్యాయం యోబు గ్రంథము, 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం. ఇప్పుడు నేను దానిలోకి వెళ్ళడం లేదు. మీకు కూడా మీ జీవితాలు కూడా మార్చబడాలంటే, మీ జీవితాలు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా కావాలి అంటే, మీరు కూడా యోబు గారు లాగా ధైర్యంగా, అవును నేను ఇలా బ్రతికానయ్యా, నేను ఇలా జీవించానయ్యా, నా జీవితమే అని యోబు గారు ఒక సాక్ష్యము, ఒక మండుచున్న దీపం ఆయన ఒక వెలుగుచున్న వెలుగు, ఆయన మన మధ్యలో నివసించిన ఒక సజీవ సాక్ష్యము. కాబట్టి ఆ యోబు గారు చెప్తున్నాడు, నేను నా న్యాయ ప్రవర్తన ఆయనకు కనుపరచు వరకు. కాబట్టి బిడ్డలారా, మీరు శ్రమల గుండా వెళుతున్నారా, బాధలు గుండా వెళుతున్నారా, నిందల గుండా వెళుతున్నారా? ఆ నిందలన్నిటినీ మీరు వాటిని ఎదుర్కొని మీ న్యాయ ప్రవర్తన ఆయన దృష్టికి ఈ దినమున నీవు ఆ రీతిగా సిద్ధపడి పాదాలు పట్టుకో. ఇక్కడికి వచ్చిన ప్రతి వారి పాదాలు పట్టుకునే మనస్సు, ఎవరికి అనుమతి ఇస్తే స్త్రీలందరి పాదాలు పట్టుకోవడానికి నేను సిద్ధము పరమత్. కానీ మరి ఒక బిడ్డ మన మధ్యలో ఉన్నది, తన పెళ్లి కాకముందు, అంకుల్ నేను మీ పాదాలు అడుగుతాను. అమ్మ ఓకే, ఇప్పుడు ఓకే, కానీ నీ పెళ్ళి అయిన తర్వాత మాత్రం కాదు తల్లి. ఎందుకంటే నీకు ఇష్టం ఉండొచ్చు కానీ నీ భర్తకు ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి అయితే నేను ఆ వైపు రాను. అయితే అంటే అలాంటి మనసు చెబుతున్నాను నేను ఈరోజు. మరి పస్కాలో చేయబోతున్న అందరి పాదాలు పట్టుకునే మనసుతోనే, సిద్ధ మనసుతోనే ఇక్కడ నిలబడి ఉపదేశిస్తున్నాను. ఇక్కడ నిలబడి ఆయన అప్పగించిన పరిచర్య జరిపిస్తున్నాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంతమంది చెప్పండి, ఏలియా బ్రదర్ మొత్తం ఎంత అయ్యారు? పాదాలు కడుక్కున్నారు టోటల్గా 1. సో ఓకే, ఎందరైనా పర్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ సంఖ్యలో ఒకటి తీసివేసి ఒక సంఖ్య, అంటే దాదాపు 160 అనుకుందాము, 160 అనుకుందాము. 159 మంది పాదాలు కడిగే సిద్ధ మనసుతో నేను వచ్చాను. అప్పుడే నీవు క్షమించబడతావు, నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీవు వర్ధిల్లుతావు. సో ఆ 159 మంది ఎలా ఉన్నా నీకు అనవసరం, వారు ఎలా ఉన్నా నీకు అనవసరం. అదే చెబుతున్నాడు పేతురు గారికి పరమ తండ్రి అయిన యెహోవా, ఓ పేతురు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు నువ్వు పాలిభాగస్తు కావు. అయితే మీరు నన్ను ఏమంటున్నారు? గురువు అంటున్నారు, బోధకుడు అంటున్నారు, రక్షకుడు అంటున్నారు. గురువునైనా బోధకుడునైనా రక్షకుడునైనా నేనే మీ పాదాలు కడుగుతే మీరు ఇంకా ఎలా ఉండాలో అనగా ఏమి నేర్పిస్తున్నాడు వారికి? మీలో ఎవరికి వాడు నేను గొప్ప అనుకుంటున్నారు చూడండి. నేను ఎవరికి వారే నేను తక్కువ వాడిని అనుకోండి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే హెచ్చింపబడతారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే తగ్గించబడతారు. కాబట్టి ఆ వారి శిష్యుల పాదాలు పట్టుకొని ఆయనకు అవసరమా చెప్పండి బిడ్డలారా? యెహోవా వారికి అవసరం. ఎందుకు అవసరమై ఉంది ఆయనకు? వారికి అర్థం కాలేదు, ఆయన చేస్తున్న కార్యాలు అర్థం కాలేదు. ఆ పాపాత్రులైన స్త్రీ వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంటే, తన కన్నీరుతో కడుగుతుంటుంటే, తన కుర్రలతో తుడుస్తుంటుంటే ఆ పరిసయుడికి అర్థం కాలేదు, ఈ 12 మంది శిష్యులకు అర్థం కాలేదు. అర్థమై ఉంటే పేతురు అలా ఆటంకపరచడు. కాబట్టి ఆ యొక్క పస్కా సందర్భమున ఈరోజు ఎందుకు పాదాలు కడుగుతున్నామో ఒకసారి పరీక్షించుకోండి. ఏదో ఆచార రీతి కాదు సుమా, ఆచార రీతి కాదు. కొన్ని సంఘాలలో ఏం చేస్తారట అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారట, వాళ్ళ స్నేహితులను, వాళ్ళ ఫ్రెండ్స్ను.
సెలెక్ట్ చేసుకొని పాదాలు కడుక్కుంటారు. కానీ ఇక్కడ కాదు. సేవకులు మేము కూడా మరి సహోదరుల గుంపులోనే చీటీలు వేసాము. పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అంతకుముందు సేవకులు కడుక్కున్నాము. అది న్యాయం కాదనిపించింది. అదేవిధంగా సేవకురాండ్రు కూడా మరి. సో కాబట్టి బిడ్డలారా, ఈ దినమున మనము పాదాలు కడుక్కునే ముందు మన ప్రవర్తన ఎలా ఉంది? సో మనకు కీడు వస్తుందంటే మనం ఏం చేస్తున్నాము? ఆయన స్తుతిస్తున్నామా? ఏ చిక్కు సమస్య నీకు వచ్చినా ముందు ఏం చేయాలట? పరమతని నేర్పించిన నగ్న సత్యము. ఆ చిక్కు సమస్య గురించి ఆయనకు స్తుతులు చెల్లించాలట. జరిగిన కీడును బట్టి ఆయనకు స్తుతులు చెల్లించాలట. నాన్నను హాస్పిటల్ జాయిన్ నేను ఆయనకు స్తుతులు చెల్లించాను. యథార్థంగా చెప్తున్నా. ఎందుకంటే నాన్న హాస్పిటల్ అడ్మిట్ చేసేవరకే ఈ యొక్క పాఠము నాకు నేర్పించాడు ఆయన. ఆయనకు స్తుతులు చెల్లించాను. కాబట్టి మన బిడ్డలు అనారోగ్యంగా ఉన్నారంటే మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి కర్నూలు నుంచి వచ్చిన శంకర్ తమ్ముడు, రాజేశ్వరి చెల్లి వారు రాకుండా ఒక అపవాది ఒక చిన్న ఆటంకం కలుగజేశాడు. కానీ స్తుతులు చెల్లించి ప్రార్థించాము, అద్భుతముగా వారి యొక్క తమ్ముడు కుమారుని ఎడల కార్యం చేశాడు. సమాజమంతా ప్రార్థించాము, అద్భుతంగా కార్యం చేశాడు. కాబట్టి బిడ్డలారా, పరిశుద్ధులారా, మరి ఈ సంవత్సరం చాలా యోగ్యంగా సిద్ధపడుతూ వచ్చారు. మీరు యోగ్యంగా సిద్ధపడుతూ వచ్చారు. అయితే ఇజ్రాయేల్ ప్రజలట ఆ రీతిగా లేరట. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్తుండే. యెషయా ప్రవక్త 59వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్టయితే, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్ధనమును వారెరుగు. అంటే శాంతవర్ధనం అంటే సమాధానం ఉండే వారికి ఎరుగరట. ఎవరి గురించి చెప్తున్నాడు బిడ్డలారా? ఇది మన గురించి మనం అనువదించుకుంటున్నాము. కానీ ఇజ్రాయేలు ప్రజలతో యెషయా ప్రవక్తను పంపించి హెచ్చరిస్తున్నాడు. వారి కాళ్ళు ఎక్కడికి పరిగెత్తున్నాయట? పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయట. నిరపరాధులు చంపడానికి వారి చేతులు త్వరపడుతున్నాయట. వారి తలంపులన్నీ పాపహేతుకమైనయట. కాబట్టి బిడ్డలారా, ఈ దినమున మీ ప్రవర్తన సరిచేసుకుని చేయివేయండి. ప్రవర్తన బల్ల యుద్ధకు వస్తున్నారు. బల్ల యుద్ధ మీరు ఒక తీర్మానము చేసుకొని చేయివేయండి. బల్ల యుద్ధకు వెళ్ళే ముందు పాదాలు కడగబోతున్నారు. పాదాలు కడిగే ముందు మీ ప్రవర్తన సరిచేసుకొని వారికి లాగా మనము ఉంటున్నామా? ఇంకా పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి, శాంతవర్ధనము వారు ఎరుగరు. వారి నడవడులలో న్యాయము కనబడదు. చూడ దేని మన పాదాలు దేని తెలుపుతాయమ్మా? మన నడవడికని తెలుపుతాయి. మన పాదాలు, మన నడవడికని తెలిపిస్తుంది బిడ్డలారా. మీ నడవడిక ద్వారా ఆయన నామానికి మహిమ వస్తే మీ కుటుంబానికి ఘనత, మీకు ఆశీర్వాదములు. మన నడవడిక, మన పాదములు. సో కాబట్టి పాదముల మట్టుకు ఎందుకు యాశ్వమేసేవారి యొక్క శిష్యుల పాదాలు కడుగుతున్నాడో ఈరోజు మీకు సరిగ్గా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. సో పేతురు గారు ఎందుకంటున్నారు, ఓ పేతురు, నేను నిన్ను కడగని ఎడల. కాబట్టి ఇక్కడ మనం ఉన్న ప్రతి ఒక్కరము ప్రతి వారి పాదాలు కడగడానికి ఏ రీతిగా సిద్ధపడుతున్నామో మనము. రూతు యొక్క గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆమె యొక్క ముందు ప్రవర్తనట ఎలా ఉంటుందట? వెనుకటి ప్రవర్తన కంటే మూడో అధ్యాయము రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారికే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనది. ఓ కుమారి, నువ్వు యెహోవా ద్వారా దీవెనను అందుకున్న దానివి. ఎవరంటున్నారు ఈ మాటలు? బోయజు గారు చెబుతున్నారు. నీ యొక్క ముందు ప్రవర్తన కంటే ఇంకా ఇప్పుడున్న ప్రవర్తన చాలా గొప్పదిగా ఉంది. కాబట్టి మన ముందు ప్రవర్తన ఎలా ఉన్నదో పరమతనికి అనవసరం. పరిశుద్ధులారా, ఈ వెనుకటి ప్రవర్తన అనగా బాప్తిసం ముందు మన ప్రవర్తన, లేక పస్కాలు చేయవేయక ముందు మన ప్రవర్తన ఎలా ఉంది అనవసరం. ఈరోజు నువ్వు చేయబోతున్న నీ యొక్క ఈ వెనుకటి ప్రవర్తన ఎలా ఉండబోతుందో తీర్మానం చేసుకొని చేయవేద్దాం.
అందుకే పేతురు గారు ఒక మాట రాస్తుంటారు, ఇలాంటి పేతురు ఏమయ్యాడు? అబద్ధికుడైన పేతురు, మరి తప్పిపోయిన పేతురు, మరి పరమతన్ని గద్దించిన పేతురు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. కాబట్టి బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నామా మనము చూసుకున్నాం. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడితే, పేతురు నీడపడితే ఎలా స్వస్థత కలిగిందో, పేతురు నోటి నుంచి వాక్కు వస్తే ఎలా స్వస్థత పొందుకున్నారో, సో అద్భుతములు చేయగల శక్తిమంతను కలిగి ఉన్నాం. చూడండి, మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుల ప్రకారం మీరు పరిశుద్ధులవమని ఉన్నది, అది సత్యమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. భార్యలను ప్రేమించడంలో, భార్యలను తూలనాడములో, భార్యలను గౌరవించడంలో, భర్తలను గౌరవించడంలో, భర్తలకు విధేయులు ఇవ్వడంలో, తల్లిదండ్రులు బిడ్డలకు లోబడడంలో కొందరు చాలా చాలా బాగా కనబడతారు. కానీ బయట ఒక విధంగా, ఇంట్లో ఒక విధంగా. అలా ఉన్నట్టు అవుతే బిడ్డలారా, ఈరోజు ప్రవర్తన సరిచేసుకో. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతనట. ఏంటి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మాట్లాడుటలో, కూర్చుండుటలో, నడుచుటలో, నిలుచుండుటలో, పడుకున్నప్పుడు పడక మీద ఏం ఆలోచిస్తున్నాం? కాబట్టి బిడ్డలారా, సత్ప్రవర్తన, మన ప్రవర్తన ఏ విధంగానట? సమస్తమైన విషయాలలో, అన్ని విషయాలలో, మనము చూసే విషయంలో, మనం వినే విషయంలో, మనం మాట్లాడే విషయంలో, మనం తినే విషయంలో, మనం నడిచే విషయంలో. సో ఆ పాట చాలా ఇష్టం, కానీ ఇప్పుడు సమయం లేదు. కాబట్టి మనము ఆయనకు లాగా మనం కూర్చున్నా, మనం నిలిచినా, మనం నడిచినా మన ప్రవర్తన ఎలా కనబడాలి? నిజముగా ఏమంటారు, కొందరు అక్కడక్కడ ఉంటుంటారు కదా, నిజంగా ఆయన దేవుడు లాంటివాడు, ఎలాంటి భార్య దొరికిందంటారు. అన్నారా? దేవుడు లాంటివాడు ఎలాంటి భార్య దొరికిందంటారు. కానీ పాపం ఆమె దేవత, కుటుంబాన్ని కట్టుకుంటుంది, దుర్మార్గుడైన భర్తను సహిస్తూ అంటుంటారు. దుర్మార్గులైన తల్లిదండ్రులు ఉన్న ఎలాంటి చక్కని బిడ్డలు పుట్టారో చూడండి. ఎవరు పుణ్యం చేసుకున్నారో వారి వంశంలో, తల్లిదండ్రులు పుణ్యం కాదట, ఎవరు పుణ్యం చేసుకున్నారో అలాంటి పిల్లలు పుట్టారని. కాబట్టి అలా నీ ఉన్నావా, నేనున్నామా పరీక్షించుకుందాం. మన సమస్త ప్రవర్తన ఆయనకు. చూడండి, ఇంకొక మాట, అదే మొదటి పేతురు 3వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. 12వ వచనం మధ్యలో నుంచి చదవాలమ్మా. ఎలోహిం కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు. రెండవ పేతురు అమ్మా, మొదటి పేతురు అన్నాను, 2వ పేతురు 3:10 వచనం. అయితే ఎలోహిం పంచభూతములు 12వ వచనం. మనం ఎలోహిము దినపు రాకడ నుంచి అక్కడ వరకు చదువు. ఎలోహిం దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. బిడలారా, ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఈ పంచభూతములు లయమైపోతాయి. ఈ సృష్టి అంతా మరి అల్లకల్లోలము కాబోతుంది. మరి ఆకాశ నక్షత్రములు రాలబోతున్నాయి, సూర్యుడు నలుపు కాబోతున్నాడు, చంద్రుడు ఎరుపు కాబోతున్నాడు. ఇవన్నీ జరగబోతున్నాయి. కానీ బిడ్డలారా, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటున్న వారలారా, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటున్న పరిశుద్ధులారా, దానిని ఆశతో ఆపేక్షించుచు, అనగా త్వరపడుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను. ఎలాంటి ప్రవర్తనట? మరొకసారి చెప్తున్నాడు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, పరిశుద్ధమైన భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. సో కాబట్టి ఎంతో పరిశుద్ధమైన ప్రవర్తనతో యోగ్యంగా చేయవేద్దాము. చివరి ఒక మాట చదువుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనం ఇందాక చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27, 28, 29 వచనాలు.
కాబట్టి ఎవడు అయోగ్యముగా ఎలోహిం యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ఎలోహిం యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడును తన్ను తాను పరీక్షించుకోవాలి. బిడ్డలారు, ఇప్పుడు ఏంటి మన ప్రవర్తన? ఎవరు పరీక్షించుకోవాలి? ఎవరు సెట్ చేసుకోవాలి? మనల్ని మనమే. ఆయన వాక్యమనే వెలుగులో, వాక్యము రెండంచుల్లాంటి ఖడ్గము. సో ఈ రెండంచుల లాంటి ఖడ్గము మన శరీరంలోనికి, మన మూలుగలోనికి దూసుకుపోవాలి. రెండంచుల ఖడ్గము ఇది ఏంటి? ఇది కనబడకుండా తెగుతుంది. ఈ రెండంచులు గల వాక్యము ఖడ్గము మన దేహమును మాత్రమే, మన చర్మమును మాత్రమే కాదు, మన నరాలను మాత్రమే కాదు, మాంసమును మాత్రమే కాదు, ఎముకల్లోని మూలుగలోనికి. కాబట్టి మనము యోగ్యం చదవండమ్మా. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. బిడ్డలారా, అలాగు చేసి మన ప్రవర్తన సరి చేసుకొని, మన ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తనతో, పవిత్రమైన భక్తితో, పరిశుద్ధమైన భక్తితో మన పాదములను కడుగుదాము. సో ఎవరి పాదాలు కడుగుతున్నామని భావంతో కడుగుతారు? యాషోవా మెస్సే పాదాలు కడుగుతున్నానని కడగాలి. మీరు కడిగే పాదాలు ఎవరివి అనుకోవాలి? మీ ఎవరికి వచ్చినా, మీకు ఏ సహోదరుది మీకు వచ్చినా ఎవరి పాదాలు? యాషోవా మెస్సే యొక్క పాదాలు, ఆ దూతల పాదాలు కడుగుతున్నానే భావనతో అంత పవిత్రంగా సిద్ధపాటు కలిగి పాదాలు కడిగి యోగ్యంగా చేయి వేద్దాము. అప్పుడు ఏమంటాడు? యోగ్యంగా చేయి వేస్తే మన దేహంలో ఉన్న అనారోగ్యాలనే పారిపోతాయి, మన కుటుంబంలో ఉన్న అలజడంతా పారిపోతుంది, మన కుటుంబంలో ఉన్న అసమాధానం పోతుంది, మన దేహంలో ఉన్న అనారోగ్యం పోతుంది, స్వస్థత పొందుకుంటాము, దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. మేళ్ళ చేత తరతరములకు ఆసాగారుకి ఆ యొక్క ఆశీర్వాదము తల్లిదండ్రి ద్వారా కాకుండా, నానమ్మ తాత దాకా కాకుండా, ఇంకో ముత్తాత నానమ్మ ద్వారా కాకుండా, 4వ తరం ముందు వాడైన దావీదు గారి ద్వారా ఎలా వచ్చిందో మనకు కూడా మన ముత్తాత అయిన యాషోవా మెస్సయ్య, ఎవరి ద్వారా? మన ముత్తాత అయిన యాషోవా మెస్సయ్య ద్వారా మనకు అట్టి కృప ద్వారా మనకి భాగ్యము దొరికింది. కాబట్టి కృప ద్వారా మనము సజీవులుగా ఉన్నాము. కాబట్టి కృప ద్వారా యోగ్యంగా చేయవేద్దాము, దీవించబడదాం. పరమ తండ్రి, ఈ మాటలు అందరి హృదయాలలో ఫలింపజేసి అవి 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలింపజేసి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.